శ్రీమతి నమః. ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు కోసం ప్రయత్నించింది, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అదే ప్రపంచ బ్యాంక్ సంబంధించిన వ్యక్తులు యోగి ఆదిత్యనాథ్ గారిని కలుసుకోవడం కోసం వచ్చారు. అది మన స్టేటస్, మన కేపబిలిటీ. మన విలువ ఉంచుకున్నాము అని అనుకోండి, ప్రపంచమే మన దగ్గరికి వస్తుంది. మన విలువ పోగొట్టుకున్నాము అని అనుకోండి, ఆ ప్రపంచాన్ని కలుసుకోవడం కోసం వెళ్ళినా మనకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వదు. అందుకే మన విలువని ఎప్పుడు మనం కాపాడుకోవాలి. మన మీద దొంగ దెబ్బ తీయడానికి వచ్చింది. ఏం జరిగింది? ఇప్పుడు కుయ్యో ముయ్యో అని ఏడుస్తుంది. ఈ యుద్ధానికి ముందు వరకు ఈ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని వాగుళ్ళు వాగారు, మీ యాక్టర్స్ ని ఎత్తుకుపోతాము, మీ యాక్టర్స్ లో ఉన్న వాళ్ళు మాకు చూస్ చేసుకుంటాము, వాళ్ళని ఇలా చేసుకుంటాము, వాళ్ళని అలా చేసుకుంటాము అనడం మాత్రమే కాకుండా ప్రతి రక్తపు బొట్టికి సమాధానం చెప్తాము అని అంటూ మనం ఎంత పద్ధతిగా ఇప్పుడు కూడా దాడి చేసింది ఈ ఉగ్ర స్థావరాల మీదే కదా, మనం ఇంకెక్కడా చేయలేదు. కానీ అదేం చేసింది? ఈ జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేసింది. దాడి చేసి సామాన్యులని పొట్టబెట్టుకునే ప్రయత్నం చేసింది. దాని బుద్ధి అంతే, దాని బుద్ధి ఎప్పటికీ మారదు. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అంటారు తెలుసా, దీనికి పుడకలతో కూడా పోదు. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దొంగతనంగా ఈ క్షిపణులతోటి ఈ డ్రోన్లతోటి మన మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. మన రక్షణ వ్యవస్థ కానీ మన డిఫెన్స్ వ్యవస్థ కానీ తునాతునకలు చేసేసింది. ఎందుకంటే అంత అత్యాధునిక ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ఈ విధంగా ఈ క్షిపణులతో దాడి చేస్తూ అది ఇంకో దొడ్డిదారిని ఎంచుకుంది. అదేంటంటే సైబర్ దాడి. మీ ఎవరికైనా ఫోన్స్ లో ఇప్పుడు ఈ మధ్య ఇది సైబర్ దాడి చేస్తోంది అని మనం అనుకుంటున్నాం, కానీ ఇంతకు ముందు కూడా సైబర్ దాడి జరిగేది. మనకి తెలియని లింకులు కానీ, మనకి ఏవైనా సరే మెసేజెస్ వచ్చి మీ దాంట్లో ఇంత డబ్బులు పడ్డాయి, మీరేమో ఈ ఓపెన్ చేయండి అని కానీ, మీ ఆధార్ కార్డు నెంబర్కి ఓటీపీ చెప్పండి అని కానీ, మీ బ్యాంక్ పాస్వర్డ్ చెప్పండి అని కానీ, ఇటువంటి ఏ సమాచారము ఏ బ్యాంకు మన మొబైల్కి పంపించదు. మీరు పొరపాటును కూడా ఏ లింకు అసలు టచ్ చేయకండి. ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఏమవుతోందంటే కొన్ని లింక్స్ వచ్చేసి మేము స్టేట్ బ్యాంక్ నుంచి మీకు మెసేజ్ పంపిస్తున్నాము, దీన్ని క్లిక్ చేయండి అంటారు. మనం క్లిక్ చేసిన తర్వాత మన డేటా అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మన దగ్గర ఉన్న ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో, అంటే డబ్బులు కానీ ఏదైనా సరే మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి అసలు ఎవరు ఏ బ్యాంకు ఏది కూడా ఓటీపీలు చెప్పమని కానీ పాస్వర్డ్స్ చెప్పమని కానీ మొబైల్కి పంపించదు. కాబట్టి మీరు అసలు అలా ఏదైనా మెసేజెస్ వస్తే మీరు ఓపెన్ చేయకండి. మనకి తెలియని లింక్ ని అస్సలు టచ్ చేయకండి. ఒకవేళ మీకు తెలియదు అని అనుకోండి, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని అడిగి ఇది ఓపెన్ చేయొచ్చా, ఇది ఏంటి అని చెప్పి పిల్లల్ని అడగండి. ఎందుకంటే మనకంటా వాళ్ళకి చాలా బాగా అర్థం అవుతుంది, బాగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళని అడిగి మాత్రమే చేయండి. ఈ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్న ఈ పాకిస్తాన్కి ఇప్పుడు డబ్బులు కావాలి. ఎలా అయితే మన మీద ఈ క్షిపణులతో దొంగ దెబ్బ తీయాలని అనుకుంటుందో, ఈ సైబర్ ద్వారా దాడి చేసి మన దగ్గర దాచుకున్న డబ్బును కూడా తీసేసుకోవాలని అనుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది భయపెట్టడం కోసం నేను చెప్పటం లేదు, జాగ్రత్తగా ఉంటారని మాత్రమే చెప్పాను. అందులోకి ఈ పాకిస్తాన్ కుతంత్రాలతో నిండిపోయింది. ఏ విధంగా మన డబ్బులు లాగేయాలనేది ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా +92 తో వచ్చే ఏ నెంబర్ ని మీరు లిఫ్ట్ చేయొద్దు. ఆ నెంబర్ తో వచ్చే ఏ మెసేజ్ ని కూడా మీరు పొరపాటును కూడా ఓపెన్ చేయొద్దు.